హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ డారింగ్ యాప్లో వచ్చేసి క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అయితే మీకు పెట్టడం అయితే జరిగింది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. ఈ ఆఫర్ మీకు ఈరోజు సాయంత్రం వరకే ఉంటుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ని వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నుంచి మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో వచ్చేసి మనకి ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ పోస్టులు అయితే కాదు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత అండ్ అప్లికేషన్ ఫీజు అయితే పెట్టారు ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసినప్పుడు తక్కువ స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్లయితే మనకి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇక మెయిన్ టాపిక్ వీళ్ళంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ నుంచి రావడం అయితే జరిగింది. ఎన్సీ అంటే కనుక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అన్నమాట. నోటిఫికేషన్ మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనకు వచ్చేసి మనకు అజ్మీరు, భోపాలు, భువనేశ్వరు, మైసూరు, నెల్లూరు అండ్ షిల్లాంగు, అదేవిధంగా అహ్మదాబాదు, బెంగళూరు, గువాహతి అండ్ కోల్కతా ఇక్కడ మనకు పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ నెల్లూరు వచ్చేసి మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు నెల్లూరు అనేది దగ్గర కాబట్టి మీరు అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మనకు బెంగళూరు, మైసూరు కూడా పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే దీనికైతే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఎలాంటిది అయితే కాదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఆన్లైన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక December 27th మనకు ఇంకా ఒక 2 days ఉంటే కనుక అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 గంటల నుండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ January 16, 2025. మనకు కేవలం 20 days మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి. అండ్ మీకు అడ్మిట్ కార్డు మనకు సిబిటీ ఎగ్జామ్ వాళ్ళకి సిబిటీ, లేకుంటే స్కిల్ టెస్ట్ వాళ్ళకి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ వాళ్ళకి ఇంటర్వ్యూకి మనకు అడ్మిట్ కార్డ్స్ అని మనకు ఇక్కడ ఏదైతే ఇచ్చారో www.ncert.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని ఫాలో అవ్వండి అంతే. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు టేబుల్ 1లో వచ్చేసి మనకు గ్రూప్ ఏ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఆఫీసరు, బిజినెస్ మేనేజరు, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, ఈ విధంగా అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ వచ్చేసి 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు టేబుల్ 2లో వచ్చేసి మనకు గ్రూప్ బి కేటగిరీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్, అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, జూనియర్ అకౌంటు, స్టోర్ ఆఫీసరు, ప్రొడక్షన్ అసిస్టెంటు అండ్ కెమెరా మ్యాన్ గ్రేడ్ 2, ఇంజనీరింగ్ అసిస్టెంటు, స్క్రిప్ట్ రైటరు అండ్ సెట్ డిజైనరు, ఈ విధంగా అయితే భర్తీ చేస్తున్నమాట. 26 పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ బికి. ఇక టేబుల్ 3లో వచ్చేసి మనకు గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అనమాట. గ్రూప్ సిలో మనకు ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మనకు 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు గ్రూప్ సి క్యాడర్కి. దీనిలో వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 2. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకేంటంటే గ్రూప్ సి క్యాడర్ పోస్ట్ అన్నిటికీ బిలో 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని పోస్టులకు వచ్చేసి ఏంటంటే 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి 8 పోస్టులు అయితే ఉన్నాయి. రేడియో ప్రొడ్యూసర్ గ్రేడెడ్ 3 అండ్ గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1, టీవీ ప్రొడ్యూసరు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంటు, కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 2, అదేవిధంగా ఫ్లోర్ అసిస్టెంటు, ఫిల్మ్ అసిస్టెంటు, గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 2, స్టోర్ కీపర్ గ్రేడ్ 2, ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్సు, జియోగ్రఫీ అంటే ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సైకాలజీ, అగ్రికల్చరు, బయాలజీ, జువాలజీ, హోమ్ సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్లో మనకు 54 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. బిలో 27 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ మనకి ఎక్కడెక్కడ జాబ్ లొకేషన్ ఉంటుందని మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయనేది. సీనియర్ లైబ్రరీ అటెండెంట్కి, అదేవిధంగా ఫిల్మ్ జాయినరు, లైట్ మ్యాను
అండ్ పెయింటరు, టచ్ గ్రేడ్ 2, కార్పెంటరు ఇట్లా మనకు గ్రూప్ సి క్యాడర్‌లో 138 పోస్టులు భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు 173 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఇదే వీడియోలో ఓన్లీ గ్రూప్ సి పోస్టులు కదా, ఆ పోస్టులకు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ముందుగా వచ్చేసి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 10th కానీ 12th కానీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కానీ, లేకుంటే కమ్యూనికేషన్ కానీ, లేకుంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ విభాగంలో. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. ఇక రైటింగ్ టెస్ట్ ద్వారా మీకైతే సెలక్షన్ అయితే కండక్ట్ చేస్తారు ఆ పోస్ట్‌కి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టోర్ కీపర్ గ్రేడ్ 2 దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియేట్. అండ్ స్టోర్ కీపింగ్ అండ్ పర్చేస్ సంస్థ ఉంటే సర్టిఫికేట్ కానీ, లేకుంటే డిప్లొమా కానీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందని చెప్తా ఉన్నాడు. గవర్నమెంట్ స్టోర్స్‌లో కానీ, లేకుంటే సెమీ గవర్నమెంట్ స్టోర్స్‌లో కానీ, లేదంటే ఆర్గనైజేషన్స్ కానీ, లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో కానీ స్టోర్ కీపర్ గ్రేడ్ 2కి రైటింగ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి రిలవెంట్ ఫీల్డ్‌లోను. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతా ఉన్నాడు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. రైటింగ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్‌కి వచ్చేసి 10+2 ఆర్ ఈక్వలెంట్. 10+2 అంటే ఇంటర్మీడియేట్ అనమాట. ఇంటర్మీడియేట్ కానీ, లేకుంటే డిప్లొమా కానీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మీకు 35 words పర్ మినిట్. ఒకవేళ హిందీ అయితే కనుక 30 words పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ వస్తే అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీకి మీకు సెలక్షన్ అనేది మనకు రైటింగ్ టెస్ట్ ద్వారా మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ సీనియర్ లైబ్రరీ అటెండెంట్ 12th పాస్ అయి ఉండాలి. అండ్ లైబ్రరీ సైన్స్ కానీ, లేకుంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అవసరం లేదు. ఈ పోస్ట్‌కి ఎగ్జామ్ ద్వారా మీకు సెలక్షన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ లైట్ మ్యాన్‌కి వచ్చేసి 10th కానీ, 12th కానీ పాస్ అయ్యి ఐటీ కానీ చేసి ఉండాలి. అదేవిధంగా మనకు కార్పెంటర్‌కి వచ్చేసి ఏంటంటే 10th పాటు ఐటీ కూడా చేసి ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ కానీ, బట్ ఐటీ అయితే ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా మీకైతే సెలక్షన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మీకు మెయిన్‌గా వచ్చేసి ఈ పోస్ట్ అంటే ఈ నోటిఫికేషన్‌లో ఎల్డీసీ పోస్ట్‌కి అయితే క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ లెవెల్ 2 నుండి లెవెల్ 5 వరకు శాలరీ ఏవైతే వచ్చే జాబ్స్ ఉంటాయి కదా, వాటికి ₹1000 మీరు పర్ పోస్ట్‌కి ఈచ్ పోస్ట్‌కి మీరు పేమెంట్ అయితే చేయాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్ చేస్తా ఉంటే కూడా చేసుకోవచ్చు. బట్ సపరేట్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లాలి. ఇక్కడ మనకు గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అన్నీ కూడా మనకు లెవెల్ 2 నుండి లెవెల్ 5 లోపే మనకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ₹1000 మాత్రమే. ఒకవేళ లెవెల్ 6 నుండి లెవెల్ 7 వరకు ఉన్నటువంటి పోస్ట్‌కు 1200, లెవెల్ 10 నుండి లెవెల్ 12 ఉన్న పోస్ట్‌కి 1500 మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికైతే జాబ్ కావాలి అండ్ జాబ్ క్రాక్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్‌లో ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నుంచి మనకు పర్మనెంట్ గ్రూప్ సి, గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ క్యాడర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఇక్కడ గ్రూప్ సిలో మనకు క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎల్డీసీ ఎవరైతే 12th ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.